ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగయోగము. ఈ అధ్యాయమునందు సత్వరజస్తమములు అను 3 గుణముల యొక్క స్వరూపములను, వాటి కార్యములను, కారణములను, ప్రభావములను వర్ణింపబడినవి. అది ఏ విధంగా ఏ పరిస్థితుల యందు జీవాత్మను ఎట్టి బంధముల్లో పడవేయును, మనుష్యుడు ఏ విధముగా వీటి నుండి ముక్తిని పొంది పరమపదమును చేరగలడు, అదేవిధంగా ఈ 3 గుణములకు అతీతుడై పరమాత్మ ప్రాప్తి చెందిన మనుష్యుని యొక్క లక్షణములేవి, త్రిగుణ సంబంధమైన ఈ విషయములన్నీయును ఇందు వివేచన చేయబడినవి. మొదట సాధన కాలమందు రజస్తమో గుణములను పారద్రోలి సత్వగుణమునే గ్రహింపవలననియు, చివరకు గుణములన్నింటితో గల సంబంధము పూర్తిగా తొలగించుకొనవలననియు తెలుపుటకై ఆ 3 గుణములను విభాగపూర్వకముగా వర్ణించుట జరిగినది. కావున ఈ అధ్యాయమునకు గుణత్రయ విభాగ యోగము అను పేరు ఏర్పడినది. అయితే 13వ అధ్యాయమున క్షేత్రజ్ఞుల లక్షణములను నిర్దేశించి ఆ రెండింటి జ్ఞానమే నిజమైన జ్ఞానమని భగవానుడు తెలిపెను. దానిని అనుసరించి క్షేత్రము యొక్క స్వరూప స్వభావ వికారములను, దాని తత్వముల ఉత్పత్తి క్రమాదులను వర్ణించెను. అట్లే క్షేత్రజ్ఞుని స్వరూప ప్రభావములను కూడా వివరించెను. తర్వాత 19వ శ్లోకము నుండి ప్రకృతి పురుషుల ప్రకరణమును ఆరంభించి గుణములు ప్రకృతి జన్యములని తెలిపెను. పురుషుడు పదే పదే ఉచ్చ నీచ యోనులయందు జన్మించుటకు గుణసాంగత్యమే హేతువని 21వ శ్లోకమును తెలిపెను. గుణములు వేర్వేరు స్వరూపములేవి, అవి జీవాత్మను ఎట్లు బంధించును, ఏ గుణసాంగత్యము వలన ఏ యోనియందు జన్మ కలుగును, గుణముల నుండి ముక్తుడగుటకు ఉపాయములేవి, గుణాతీతుడైన పురుషుని లక్షణములు ఆచరణములు ఎట్లుండును మొదలైన విషయములను తెలుసుకోవాలని కోరిక కలుగుట సహజము. కనుక ఈ విషయమును స్పష్టీకరించుటకే 14వ అధ్యాయము ఆరంభింపబడినది. 13వ అధ్యాయమున వర్ణింపబడిన జ్ఞాన విషయమే 14వ అధ్యాయమున కూడా స్పష్టముగా విపులముగా వివరింపబడినది. కనుక భగవానుడు మొదటి 2 శ్లోకములలో ఆ జ్ఞాన మహత్వమును తెలుపుచు దానిని మరలా వర్ణించుటకు ప్రతిజ్ఞ చేసెను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ చతుర్దశోऽధ్యాయః గుణత్రయ విభాగయోగః. శ్రీభగవాన్ ఉవాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేऽపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేऽపి నోపజాయంతే ప్రళయేన వ్యథంతి చ. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదపితా. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదపితా. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం
सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघा तत्र सत्वं निर्मलत्वात् प्रकाशकमनामयम् सुखसङ्गेन बध्नाति ज्ञानसङ्गेन चानघा रजोरागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम् रजोरागात्मकं विद्धि तृष्णासङ्गसमुद्भवम् तन्निबध्नाति कौन्तेय कर्मसङ्गेन देहिनम् तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनां प्रमादालस्य निद्राभिः तन्निबध्नाति भारत तमस्त्वज्ञानजं विद्धि मोहनं सर्वदेहिनां प्रमादालस्य निद्राभिः तन्निबध्नाति भारत सत्वं सुखे संजयति रजः कर्मणि भारत ज्ञानमावृत्य तु तमः प्रमादे संजयत्युतां सत्वं सुखे संजयति रजः कर्मणि भारत ज्ञानमावृत्य तु तमः प्रमादे संजयत्युता रजस्तमश्चाभिभूय सत्वं भवति भारत रजः सत्वं तमश्चैव तमः सत्वं रजस्तथा रजस्तमश्चाभिभूय सत्वं भवति भारत रजः सत्वं तमश्चैव तमः सत्वं रजस्तथा सर्वद्वारेषु देहेऽस्मिन् प्रकाश उपजायते ज्ञानं यदा तदा विद्यात् विवृद्धं सत्वमित्युता सर्वद्वारेषु देहेऽस्मिन् प्रकाश उपजायते ज्ञानं यदा तदा विद्यात् विवृद्धं सत्वमित्युता लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमः स्पृहा रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभा लोभप्रवृत्तिरारम्भः कर्मणामशमः स्पृहा रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभा अप्रकाशो अप्रवृत्तिश्च प्रमादो मोह एव च तमस्येतानि जायन्ते विवृद्धे कुरु नन्दन अप्रकाशो अप्रवृत्तिश्च प्रमादो मोह एव च तमस्येतानि जायन्ते विवृद्धे कुरु नन्दन यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् तदोत्तमविदां लोकान् अमलान् प्रतिपद्यते यदा सत्त्वे प्रवृद्धे तु प्रलयं याति देहभृत् तदोत्तमविदां लोकान् अमलान् प्रतिपद्यते रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते रजसि प्रलयं गत्वा कर्मसङ्गिषु जायते तथा प्रलीनस्तमसि मूढयोनिषु जायते कर्मणः सुकृतस्याहुः सात्विकं निर्मलं फलं रजसस्तु फलं दुःखम् अज्ञानं तमसः फलं कर्मणः सुकृतस्याहुः सात्विकं निर्मलं फलं रजसस्तु फलं दुःखम् अज्ञानं तमसः फलं सत्त्वात् संजायते ज्ञानं रजसो लोभ एव च प्रमादमोहौ तमसो भवतो ज्ञानमेव च सत्त्वात् संजायते ज्ञानं रजसो लोभ एव च प्रमादमोहौ तमसो भवतो ज्ञानमेव च ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः जघन्यगुणवृत्तिस्था
अधो गच्छन्ति तामसाः ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः जघन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसाः नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति गुणानेतानतीत्यत्रीन् देही देहसमुद्भवान् जन्म मृत्युजरा दुःखै विमुक्तो मृतमश्नुते गुणानेतानतीत्यत्रीन् देही देहसमुद्भवान् जन्म मृत्युजरा दुःखै विमुक्तो मृतमश्नुते अर्जुन उवाच कैर्लिङ्गैत्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् त्रीन् गुणानतिवर्तते कैर्लिङ्गैत्रीन् गुणानेतान् अतीतो भवति प्रभो किमाचारः कथं चैतान् त्रीन् गुणानतिवर्तते श्रीभगवान् उवाच प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति प्रकाशं च प्रवृत्तिं च मोहमेव च पाण्डव न द्वेष्टि सम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते गुणावत्तं त इत्येव योऽवतिष्ठति नेङ्गते उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते गुणावत्तं त इत्येव योऽवतिष्ठति नेङ्गते समदुःखसुखस्वस्थः समलोष्टाश्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः समदुःखसुखस्वस्थः समलोष्टाश्मकाञ्चनः तुल्यप्रिया प्रियो धीरः तुल्यनिन्दात्मसंस्तुतिः मानावमानयोस्तुल्यः तुल्यो मित्रारिपक्षयोः सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते मानावमानयोस्तुल्यः तुल्यो मित्रारिपक्षयोः सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते मां च यो व्यभिचारेण भक्तियोगेन सेवते सगुणान् समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते मां च यो व्यभिचारेण भक्तियोगेन सेवते सगुणान् समतीत्यैतान् ब्रह्मभूयाय कल्पते ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्याव्ययस्य च शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्याव्ययस्य च शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः। हरिः ओम्।